హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫ్రెండ్స్, నాకు హిందీ తెలిస్తే బాగుండేరా, కానీ రాదు మాట్లాడడం అంట. నెక్స్ట్ ఆ పని నేను కంప్లీట్ చేస్తే బాగుండే, అనవసరంగా చేయలేదు అని అంటాం. ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే బాగుండే అని అంటాం. ఇటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ విష్ ఐ న్యూ హిందీ. ఐ విష్ ఐ న్యూ హిందీ అంటే హిందీ తెలుసుంటే బాగుండేది. హిందీ నేర్చుకుంటే బాగుండంటే ఐ విష్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ విష్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను ఆ పనిని పూర్తి చేస్తే బాగుండేది. ఐ విష్ ఐ కంప్లీటెడ్ దట్ వర్క్. ఐ విష్ ఐ కంప్లీటెడ్ దట్ వర్క్. నెక్స్ట్, నిన్న క్లాస్ తీసుకుని ఉంటే బాగుండే. I wish I took the class yesterday. I wish I took the class yesterday. మేము పొలం అమ్మి ఉంటే బాగుండే, అనవసరంగా అమ్మలేదు. We wish we sold out the land. We wish. నెక్స్ట్, నిన్న అతనికి కలిసి ఉంటే బాగుండేది. I wish I met him yesterday. I wish I met him yesterday. నేను ఇంగ్లీష్లో మాట్లాడి ఉంటే బాగుండే. ఐ విష్ ఐ స్పోక్ ఇంగ్లీష్. ఐ విష్ ఐ స్పోక్ ఇంగ్లీష్. ఏదైనా ఇలా చేసి ఉంటే బాగుండే, అలా చేసి ఉంటే బాగుండే అన్నప్పుడు ఐ విష్ అనేది. విష్ తర్వాత సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మిగతా సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. నేను కార్ నేర్చుకుంటే బాగుండే. ఐ విష్ ఐ లెర్న్ డ్రైవింగ్. ఐ విష్ ఐ లెర్న్ డ్రైవింగ్. ఇది ఫ్రెండ్స్, ఇటువంటి సెంటెన్సెస్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. డోంట్ బి డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింట్మెంట్ దట్ యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. దేర్ ఇస్ ఎ బ్లేమ్ ఆన్ యూ దట్ యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. బట్ టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, practice makes man perfect. If you practice easily, you are going to speak English fluently. Thank you friends. Thanks a lot.